పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం అయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అయితే విడుదల కానుంది. మరికొద్ది సేపట్లో బెనిఫిట్ షోలు కూడా ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓజీ అయితే ఒక సంచలనాన్ని సృష్టిస్తుందని అంతా కూడా ఫ్యాన్స్ అంతా కూడా చెప్పుకున్నారు. ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అయితే ఉన్నాం. ఇక్కడ కాన్ఫ్లెక్స్ సినిమాస్లో థియేటర్లో అయితే మనం ఉన్నాం. ఇక్కడ ఓజీ ఇప్పుడే విడుదలైంది. అలాగే అంతా కూడా ప్రేక్షకులంతా కూడా వచ్చి ఓజీని అయితే చూస్తున్నారు. అసలు ఓజీ సినిమా ఎలా ఉంది? వీరమల్లు పవన్ కళ్యాణ్ సినిమా అయితే నిరాశకు గురి చేసిందని కూడా ప్రేక్షకులంతా కూడా చెప్పుకున్నారు. ఆ నేపథ్యంలో ఓజీ అయితే ఎంతో చాలా విధి విధానాలతో తీసిన సినిమా అని కూడా వారు చెప్పుకొస్తున్నారు. ఓజీ సినిమా ఎలా ఉందో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ హాఫ్ కూడా మనం అవగానే ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం, అలాగే సినిమా అంతా అయిన తర్వాత కూడా సినిమాలో అసలు ఎటువంటి సీన్లు ఉన్నాయి, ఎటువంటి సన్నివేశాలు ఉన్నాయి, పాటలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ అయింది కదా. ఫస్ట్ హాఫ్ చాలా అద్భుతంగా తీశారు సినిమా. సాహో సినిమాకి దీనికి 10 రెట్లు చాలా అద్భుతంగా తీశారు డైరెక్టర్ గారు. పవన్ కళ్యాణ్ గారు మరొక రూపం చూస్తారు ఈ సినిమా. పుష్ప కంటే బెటరా? పుష్ప సినిమా తెలుగు చలనచరిత్రలో ఇది ఒక సినిమా, ఇది ఒక చరిత్ర. దీన్ని కొట్టే సినిమా ఉండదు. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా అద్భుతం. థియేటర్ చూడాలి మనందరం కూడా. సాంగ్స్ ఎలా ఉంది? సాంగ్స్ ప్రతిదీ ఫస్ట్ తమన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవి కానీ డైరెక్టర్ గారికి. ఫ్యాన్ బేస్డ్ మూవీ అంటే ఇది పక్కా అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ అయితే ఇంకా అసలు ఇంటర్వల్ బ్యాంక్ అయితే ఇంకా చెప్పాల్సిన మళ్ళీ లేదు. ఇంకా మేము వెయిటింగ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం తెలుస్తుంది అంత ఆతురతతో ఉన్నాం. అంటే ఫస్ట్ హాఫ్ స్లోగా ఉందంటున్నారు. అంతవరకు స్లో అనేది లేదండి అసలు సీట్లో కూర్చోలేరు ఎవరు, అంత బీభత్సంగా ఉంది అసలు. హాలీవుడ్కి మళ్ళీ మొగ్గుడు పవన్ కళ్యాణ్. అంటే పుష్ప అని కంపల్సరీ మొత్తం రికార్డులన్నీ తుడిచిపెట్టుకోవడం ఖాయం. రికార్డులు మళ్ళీ ఎవరో రీచ్ అవ్వలేదు. మీరు ఒక ఫ్యాన్ గా చెప్తున్నారని అయితే నేను అనుకుంటున్నాను. ఫ్యాన్ అనే కాదు, నార్మల్ గా ఉన్న హిట్ పవన్ కళ్యాణ్ మూవీ అంటే ఎప్పుడు ఉండేదే. కాకపోతే ఈ తరాసిమైన మూవీ ఇంకెప్పుడు చూడాలి. అంత సినిమాలో బెస్ట్ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో #1 మూవీ. అంటే ఫస్ట్ హాఫే కదా. ఫస్ట్ హాఫ్ కేక సూపర్ మాట. స్లో ఉంది అంటున్నారు అందరు. లేదు, ఎక్సలెంట్. ఎలా ఫస్ట్ హాఫ్ ఎలా ఎవరు కూడా ఎప్పటికీ అర్థమవుతాం. అర్థం అవ్వదు ఇబ్బందే కదా సినిమా. అర్థమవుతాం అంటే ఇంతకే చెప్పమంటారా? ఇంతకే నేను జీరో, నాకేమి తెలదు అంటే చదువు కానీ ఏమి తెలదు. కానీ జనాలందరూ చదువుకునే వాళ్ళకి ఏం అర్థమవుతుందో, చదువుకునే వాళ్ళకి ఏం అర్థమవుతుందో అది ఏం అర్థమవుతుంది. కానీ పేదవాళ్ళ కోసం, మనోళ్ళ కోసం, ఉన్నవాళ్ళే ఇది కాదు కదా సార్, ఈనోళ్ళ కోసం ఇక్కడి నుంచి ఉంటుందండి సార్. ఎలా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందండి? బాగుంది సినిమా, బాగుంది. అంటే మీరు ఫ్యాన్స్ గా చెప్తారా లేకపోతే? ఫ్యాన్స్ గా సినిమా అయితే బాగుంది. సినిమా అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ చూడాలి. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. మీరు ఫ్యాన్స్ కదా. ఫ్యాన్స్ కాకపోయినా చాలా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఫైట్లు కానీ సూపర్, చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్ కూడా 2 సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సెంటిమెంట్ ఉంది, ఫుల్ గా సెంటిమెంట్, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయింది ఎలా ఉందండి? చాలా అంటే ఎక్సైటింగ్ గా ఉంది మూవీ కూడా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్క్రీన్ ప్లే కానీ పవన్ కళ్యాణ్ గారు చూపించే విధానంలో కానీ ఓవరాల్ గా అంటే స్టోరీ లైనప్ కానీ చాలా ఎక్సైటింగ్ గా నడుస్తుంది. సెకండ్ హాఫ్ చూస్తే ఇంకా బెటర్ గా మేము చెప్పడానికి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే మాత్రం వీఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ మూవీ. థ్యాంక్ యూ సార్. మాట్లాడే వాళ్ళది అవ్వండి. నేను రెమ్యునరేషన్ ఏమో తమకి ఎక్కువ ఇవ్వాల్సింది. అరౌండ్ మ్యూజిక్ మాత్రం అసలు మొత్తం సీట్లు ఊగిపోతున్నాయి. బ్యాండ్లో వెళ్ళిపోయి ఉంటారు ఫ్యాన్స్, ఆంటీ అందరూ. అంతే అలా ఉంది మరి సినిమా. సెకండ్ హాఫ్ ఫుల్ ఎనర్జీ ఉంది, ఇంట్రెస్ట్. సినిమా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. అందరైతే కన్ఫర్మ్ చూడాలి. సెకండ్ హాఫ్ కూడా ఇంతే సూపర్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి.
అనిపిస్తుంది. అంటే బాహుబలి కంటే బెటరే కాదు. అంటే బాహుబలి వేరు, ఇది వేరు. అది రాజమౌళి, ఇది సుజిత్. ఇది పవన్ కళ్యాణ్ ఓ రేంజ్, ప్రభాస్ ఓ రేంజ్. ఆయన బాహుబలి ఇది అడిగారు. బాహుబలి రాజమౌళి అనేది ఒక ఆయన డైరెక్షన్ వేరు, సుజిత్ అనేది యూత్ ఆయన డైరెక్షన్ వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లా తీశారు, సుజిత్ అంత ముందు సాహో తీశారు, అది ఒక డైరెక్షన్, అదో రేంజ్ లో వెళ్ళింది. ఇప్పుడు ఇది ఓ రేంజ్ లో వెళ్తుంది. చాలా బాగుంది చెప్పండి, అసలు చాలా బాగుంది. ఈ మధ్య ఇటువంటి స్టోరీ చాలా బాగుంది. లాస్ట్ మాట చాలా బాగుంది. బాగుంది చాలా బాగుంది. ఫైట్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ చాలా సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. ఎలా ఉందండి సినిమా? ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఫుల్ యాక్షన్. ఎలా ఉందండి సినిమా? అంటే మాట్లాడాలి ఉన్నాయంటే సాంగ్స్ ఉన్నాయి, మళ్ళీ బయట ఎలా ఉంటుంది? సూపర్. అసలు అంటే ఫ్యాన్స్ గా చెప్పొద్దు, ఫ్యాన్స్ గా చెప్పట్లేదు. ఇది మొత్తం క్రెడిట్ అంతా కూడా సుజిత్ కి, మన ముచ్చట పౌరుష్ తమన్ గారికి చెప్తుంది. వన్ మ్యాన్ షో పవన్ కళ్యాణ్ అదృష్టం. సూపర్ ఉంది. సాంగ్స్ ఒకటే సాంగ్. అంటే బాహుబలి లాగా ఉందా లేదు సినిమా? బాహుబలి ఏ సినిమాకి ఆ సినిమా, దాని సినిమా సినిమా అని చెప్పలేదు. ఈ సినిమా మటుకి చొక్కాలు చెప్పేసుకున్నారు ఫ్యాన్స్. సూపర్ గా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. అంటే పుష్ప లాగా ఉందా? ఒక్కొక్కరితో ఒక డిఫరెంట్ స్టోరీ. ఈ పవన్ కళ్యాణ్ కి ఎక్సలెంట్ గా సెట్ స్టోరీ ఇది. ఆడియన్స్ కి బాగా లైక్ చేస్తారు. సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగుంది. మీరు అలా పూసుకెళ్తున్నారా? సినిమా బాగాలేదండి. ఎవరు మీరు అసలు? ఎలా ఉంది సినిమా? సూపర్. అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చెప్తారా? కాదు, ఏమున్నాయి ఏం బాగున్నాయి సినిమా? బాగుంది. అంతా బాగుంది. సినిమా అంతా చాలా బాగుంది. ఫైట్స్ సాంగ్స్ ఏమి ఫైట్స్ బాగున్నాయి. ఫైట్స్ ఉన్నాయి.